37వ కీర్తన 28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, తప్పును శిక్షిస్తాడు. తప్పు తప్పే, కరెక్టే. కానీ నీవు భక్తుడైతే నిన్ను విడిచిపెట్టాడంట. 2 వేసినా కానీ తర్వాత నిన్ను సంపూర్ణంగా బాగు చేస్తాడంట. అందరూ చెప్పండి, దేవుని ఎరగని వారు వేరు, ఎరిగిన వారు వేరు అనండి. అందరూ చెప్పండి, దేవుని ఎరగని వారు వేరు, ఎరిగిన వారు వేరు అనండి. 33 చదవమ్మా, అదే అధ్యాయం 37, 33. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఎవరిని? తన విశ్వాసులను. విమర్శ వచ్చినప్పుడు వాళ్ళని ఖండించాలా, కానీ వారు ఇంకా విశ్వాసంతో పట్టుకున్నారు కనుక వారిని దోషులుగా. ఈరోజు అనేకులు ఎన్ని పొరపాట్లు చేసినా, అంటే ఇంక ఇదే చేస్తారే దుర్బుద్ధి కాదు, అయినా నీవు ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈరోజు నిన్ను దోషిగా ఎంచక నీ పాపము నుండి, నీ బాధ నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు. యు సీ దట్ నౌ గాడ్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ సచ్ స్టఫ్. 71వ కీర్తన 20, 21. ఎంతమంది నేను పొరపాట్లు చేశా, ఇబ్బందులు చేశా కాబట్టి నేను ఈ స్థితిలోకి వెళ్ళిపోయా, నేను అనుభవిస్తున్నాను, ఎంతమంది అనుకుంటున్నారు ఇలాగా? ఓకే, అందరూ అనుకుంటారు. నేను అనుకుంటా, వి ఆల్ ఆర్ హ్యూమన్స్, వి ఆల్ ఆర్. అందరూ అనుకుంటాం, అరే ఈ పొరపాటు అనుభవిస్తున్నాం, ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం, ఇక నా పని ఇంతే అనుకుంటాం. అదే లోతైన విశ్వాసం అనుకుంటా, కరెక్టే, ఈ పొరపాటు చేసావు, లోతుగా వెళ్ళిపోయావు, దాని మూలంగా నువ్వు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. అయితే దావీదు ఏమంటున్నాడో చూద్దాం, చదవమ్మా. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. నీవు మరలా మమ్మును బతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయము. ఎంత స్థాయి నుంచి నువ్వు పడిపోయావో మళ్ళా దేవుడు అక్కడి నుంచి నిన్ను పైకి లేపి ఇంకా పైకి ఎత్తుతాడంట దేవుడు. ఇది విశ్వాసుల యొక్క ప్రత్యేక అని అనుకుంటాం. నా డబ్బులన్నీ పోయాయి, నా మినిస్ట్రీ అంతా పోయింది, నా పరువు పోయింది, నా రోగాలన్నీ అయిపోయాయి, నా పని ఇంతే అని అనుకుంటున్నావేమో. నువ్వు అయిపోయింది నా పని, నేను చేసుకున్న దానికి చేసుకున్నంత. ఇది కరెక్టే, కానీ నువ్వు విశ్వాసమైతే దానికి ఇక్కడ చూడండి, చట్ట ప్రకారం తీర్పు తీర్చాడు, నువ్వు చేసింది తప్పే. కానీ దావీదు ఏమంటున్నాడు? నన్ను తీర్పు తీర్చకయా, నేను తప్పు చేశా కానీ నా ప్రార్థన ఆలకించు. చూసారా, యోబు అంటున్నాడు, నన్ను తీర్పు తీర్చక, కరెక్టే, నేను చేశాను. లోతే నిలువారు. ఈరోజు ఎవరైతే ఖండింపబడి నా బతికింతే అనుకుంటున్నారో నిన్ను దేవుడు విడిపిస్తున్నాడు. నీ పాపాలు నీ మీద వేయట్లేదు. యు సీ దట్ నౌ. చూద్దాం మళ్ళీ ఏమంటున్నాడు? నేను పొరపాటు చేసి అక్కడి నుంచి నన్ను లేవనెత్తి, ఏ పరువు అయితే నాకు పోయిందో, ఏ తప్పు నిర్ణయాలు అయితే నేను కూరుకుపోయానో ఆ గొప్పతనాన్ని ఇంకా పెంచుతాడంట దేవుడు. కీర్తనలో 71:6. గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము అంటే నా ఇబ్బందులో నేను పొరపాటు చేసి పడిపోయినా నేను నిన్ను స్తుతిస్తాను. అందుకే ఏమంటున్నాడు, వీళ్ళు ఎటువంటి పనులు ఏం చేసిన మందిరానికి వస్తారు కనుక నేను వారిని బాగు చేసి ఎప్పుడైతే నేను మళ్ళా లేవనెత్తాడో నీవు పడిపోకుండా నిలకడగా ఉంటావు. అర్థమైందా ఎందుకు మళ్ళీ నేను లేవనెత్తాడు? ఎందుకు మళ్ళా ఆ యువనాన్న చూడండి, నేను మళ్ళీ తప్పు చేయనన్నా సరే నీ తీర్పు మారుస్తాడా? ఆ కోర్టు మార్చడు. కానీ ఆ యువరాన్నర్ గురించి బాగా తెలిసినటువంటి ఆ వ్యక్తి ఆ తీర్పును మార్చుకుంటాడు. అలాగే ఈరోజు సంఘమంతా మీ తీర్పులను మార్చుకుంటున్నారు. యు ఆర్ చేంజింగ్ యువర్ డెస్టినేషన్. 2 చెప్పండి ఈరోజు. ఒకటి హితవత్సరము, ఇంకోటి ఏం చెప్పాను? నీ లోతైన సహవాసంతో నీ తీర్పును ఏం చేస్తావు? మార్చుకుంటావు. నువ్వు కట్టలేదు, మేము నీ స్థలము తీసేసుకోవాలా? ఇది జరిగింది. జరుగుతుంటే వారు లోతైన సహవాసం లేక బయటికి రావట్లేదు. అయితే దావీదు అంటాడు, నన్ను తీర్పు తీర్చక. యోబు అంటాడు, నన్ను దాంతోపాటు కలపక. మళ్ళీ ఏమంటాడు, ఒకవేళ నేను లోపలికి వెళ్ళిపోయినా. ఎవరైతే అంటే ఏంటి? వీళ్ళేంటి, మనం పొరపాటు చేస్తే కూరుకుపోతున్నాం, వీళ్ళు పొరపాటు చేస్తే మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ బ్లెస్ అయిపోయి వీళ్ళ ప్రవర్తన మారిపోతుంది ఏంటి అని తర్వాత తెలుసుకుంటాను అనమాట. వీళ్ళ దేవుడు కృపగల దేవుడు. దే విల్ నో దట్ దిస్ గాడ్ ఈజ్. అదే యోబుకి అదే తెలుసు, దావీదుకి అదే తెలుసు, మోషేకి అదే తెలుసు. చూడండి నిర్గమకాండము 32, 11-14. ఒకసారి మీ వాక్యం చెప్పాను. వాళ్ళకేమో పొగ మంట కనపడ్డది కొండ మీద, అవునా? వాళ్ళకి. ఇంకొకరికి ఏం కనపడ్డది? మోషేకి దేవుడు ఏం చెప్పాడు? నేను ఏ దేవుడు అని చెప్పాను? కృపగల దేవుడు అని చెప్పాను. ఓకే, లెట్స్ రీడ్ దట్. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను.
అంతట యెహోవా తన ప్రజలకు చేస్తుందనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఒకసారి 9-10 చదవమ్మా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఆగండి, వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు నేను తీసివేసి నిన్ను నేను బాగు చేస్తాను అన్నాడు. అందరూ ఏమంటారు, అయిపోయింది మన పని, చచ్చిపోండి, ముందు చచ్చిపోండి అంటారు. కానీ మోషేకి దావీదులాగా యోబులాగా తన దేవుడి గురించి లోతుగా తెలుసు. అందుకని ఏమంటున్నాడు చూడండి. మీరు అందరూ అనుకుంటారు నాకు వచ్చేసి ఈ షుగర్ వచ్చేసింది, ఇంక తగ్గదు, ఈ అప్పులు పాలు అయిపోయి, ఇక నా పిల్లలకి పెళ్ళి అవ్వదు, ఇక ఇంతే నా జీవితాన్ని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అందుకే అద్భుతాలు జరగట్లే. అద్భుతం అనండి, అద్భుతాలు దేనికి జరుగుతాయో తెలుసా? మన దేవుడు క్షమించి దానికి పైగా నిన్ను పెడతాడు. తీర్పు ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిన దాన్ని మార్చగల దేవుడు. ఈరోజు అనేకులు వారి పరిస్థితిని మార్చుకోబోతున్నారు. చూడండి, నీ ఊరకుండము, నీ కోపము వారి మీద నుండుము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జన్మ చేస్తాను మోసేదాను. అప్పుడు మోసే ఏమంటాడు? ఇప్పుడు చదవమ్మా 11. మోసే తన దేవుడైన యెహోవాను బతుమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించి నీ ప్రజల మీదకి నీ కోపం మండినేలా. చదవండి. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివి అనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఒకవేళ మోషే అయ్యా నువ్వు అలా చేయకూడదు, వద్దు, వీళ్ళు తప్పు చేసి కరెక్ట్, వీళ్ళు శిక్షకు అర్హులు, కానీ నువ్వు కృపగల దేవుడువు, మా పరువేమవుతుంది అని చెప్పి ఇలాగని దేవుడితో మాట్లాడితే దేవుడు తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి ఏం చేశాడంట? ఈరోజు అనేకులు మోసే దేవుడు, యోబు దేవుడు, దావీదు దేవుడు, నీ దేవుడు నీ పరిస్థితిని మార్చుకోవాలను. ఇక నా భర్త ఇంతే, తాగి లివర్ పాటు చేసుకున్నాడు, ఇంతే, లేదు ప్రభువా కరెక్టే పాటు చేసుకున్నాడు, కానీ నువ్వు మళ్ళా నన్ను లేవనెత్తి బాగు చేయన్నావా, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. వారి పరిస్థితిని మార్చుకోగలుగుతున్నారా? మార్చుకోలేకపోతున్నారు. యూ కుడ్ నాట్ చేంజ్. చూసారా, అందరూ లోతైన సహవాసం అనండి. వీళ్ళు బయట కొండను చూసారు, అగ్గి దేవుడు, కానీ ఎప్పుడైతే లోతుగా వెళ్ళాడో ఏమంటున్నాడు? పరిస్థితిని దేవునితో పరిస్థితి ఏం చేస్తున్నాడు? మార్చుకుంటున్నాడు. అనేకులు, ఎందుకంటే సైతానుడు నీ మనసును ఖండించి వేస్తాడనమాట. ఈ చేసే ఆత్మలో నీ తప్పులు జ్ఞాపకం చేసి ఇంతే మారవు. అందుకే నువ్వు ప్రార్థించి విడుదలను అడిగినా జరగలేదనుకో, ఇంక ఇంతే అర్హత నా పరిస్థితి, ఎందుకంటే ఇక దేవుడు కూడా నా పరిస్థితిని మార్చడు, నేను చేసిన తప్పులు ఇంతే అని అనేక మంది ఫిక్స్ అయిపోతారు. కానీ ఎవరైతే ఈరోజు వాక్యం విని ఇప్పుడు ప్రార్థిస్తారో పరిస్థితి తారుమారైపోను కాక. అందరూ చెప్పండి, మోషే దేవుడు, యోబు దేవుడు, దావీదు దేవుడు నా దేవుడు. యోబు ఏమన్నాడు? తీర్పు తీర్చగా. దావీదు ఏమన్నాడు? హృదయంలో పాపం లక్ష్యం చేయవు, కానీ నువ్వు నా ప్రార్థనను అంగీకరించావు, నీ కృపను నా నుండి తీసివేయలేదు. అందుకే ఈ దీన పరిస్థితిని చూసి అయ్యో దీనంగా ఉన్నాను అనక, నా దేవుడు మళ్ళా నన్ను లేవనెత్తుతాడు, నా గొప్పతనాన్ని వృద్ధి చేస్తాడు, నాకు శాంతిని ఇస్తాడు. ఈ దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి పోతారండి? యూ కెనాట్ లీవ్ దిస్ గాడ్. ఇంత కృపనిచ్చే ఈ దేవుడు ఎంతమంది మీ పరిస్థితిని మార్చుకుందాం అనుకుంటున్నారు? అదే మోషే కాకుండా చూసారా, దేవుడు ఎందుకు కొంతమంది స్ట్రిక్ట్ నాయకుల్ని పెట్టలేదు? సమూయేలు చాలా స్ట్రిక్ట్, కానీ దేవుడు సమూయేలుని హృదయానుసారుడు అన్నాడా? ఆయన హృదయ రహస్యం తెలిసినవాడు కాదు, మోషేకి తెలుసు. అందరికంటే ఎక్కువ దేవుడి గురించి లోతుగా తెలిసిన వ్యక్తి దావీదు. ఎవరు? అందుకే దావీదుని ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసరుడు, నా హృదయం గురించి సంపూర్ణంగా తెలిసినవాడు. ఎవరైతే తన దేవుడిని లోతుగా తెలుసుకుంటారో, నువ్వు ఎంతకెందుకు వెళ్ళిపోయినా మళ్ళా నీ పరిస్థితిని వెంటనే మార్చుకొని నీ దీనస్థితిని అసూయపడే స్థితిగా మార్చుకుంటావు. నువ్వు నిన్ను చూసి ఇలాగైపోయిందా అనుకునే నీ కుటుంబాన్ని చూసి వాళ్ళు అసూయపడి ఇంతగా కూడా ప్లస్ చేస్తాడా దేవుడేళ్ళనే అని వాళ్ళు కోపం వస్తుంది వాళ్ళకి దేవుడి పట్ల. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడి పరిస్థితి మార్చుకోండి? సీ దట్ నా. ఓకే, మూడోది, మొదటిది ఏం చెప్పాను? హితవత్సరం అనండి, ఈరోజు సంఘంలో ప్రకటించాము అది. రెండవది ఏంటి? లోతైన సహవాసం అనండి, తీర్పును మార్చుకొనుట అనండి, దీనస్థితిని మార్చుకొనుట అనండి. ఓకే, నా మూడోది సూపర్ న్యాచురల్, అద్భుతము అనండి. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరగాలంటే, కొన్ని ఉద్యమాలు జరగాలంటే మనము కొన్ని లోతైన విషయాలు నమ్మాలి. లోతైన విషయం అనండి, మీరు చూస్తే ఫిలిప్పు నపుంసకుడి దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఆత్మ ద్వారా
కొనిపోబడ్డాడు. ఏలియా జెజబేలు అనేక మంది ప్రవక్తలను చంపేస్తుంటే ఏలియాని చంపగలిగిందా? ఎందుకు? ఆత్మ ఏం చేస్తుందంట? తీసుకెళ్ళిపోతుందంట. దానియేలుని సింహ బోన్లు వేసినప్పుడు చంపయా? ఇవి చంపలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిలో వేసినప్పుడు చనిపోయారా? చావలేదు. కొన్ని అద్భుతాల వల్ల ఒక్కొక్కసారి దేశం అంతా ఒక్కసారే మారొచ్చు. సమ్ మిరకల్స్ ఎ నేషన్ క్యాన్ బి చేంజ్డ్ ఇన్ ఏ డే. ఇలాంటి అద్భుతాలు సంఘంలో నమ్మట్లేదు అంటున్నాం. ఎంతమంది ఒక గొప్ప అద్భుతం నా జీవితంలో జరగాలనుకుంటున్నారు? ఇలాంటిది సంథింగ్ వెరీ బిగ్. లాజరస్ ఎన్ని రోజుల తర్వాత లేచాడు? రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. హానోకు బైబిల్ గ్రంథంలో చూస్తే అధ్యాయంలో ఆదాము ఇన్ని సంవత్సరాలు బతికి చనిపోయాడు. ఇతను హానోకు దగ్గరికి వచ్చి ఇతను దేవునితో నడిచి కొనిపోబడను. బ్రేక్ జాని అనండి. చాలా మంది మీ తరములను అద్భుతము ద్వారా మార్చుకోబోతున్నారు. ఏలియా జెజబేలమ్మ చంపేస్తుంది అనుకున్నాడు, భయపడిపోయి పారిపోయాడు. కానీ దేవుడు ఆమె చంపడం ఏంటి నిన్ను అని చెప్పి చావకుండా ఏం చేశాడు? ఏలియాని పైకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, సంఘములో ఇలాంటి అద్భుతాలు కొంతమంది నమ్మాలా. నీ కుటుంబంలో జరగడం వల్ల నీ ఊరు నీ దేశము నీ తరమో మారుతుంది అంటున్నాడు దేవుడు. కొన్ని బలహీనతలు కూడా ఈ అద్భుతాల ద్వారా పోతాయంట. ఏ మిరకల్ అప్రూవ్స్ దట్ గాడ్ ఇస్ దేర్. చూడండి, పరలోకం ఉందని ఎప్పుడు తెలిసింది? హానోకు వెళ్ళిపోతే తెలిసింది ఇంకొక లోకం ఉందని. ఏలియా వెళ్ళిపోతే తెలిసింది ఇంకొక లోకం అక్కడ ఉన్నది. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు వాక్యాన్ని నెరవేర్చడానికి. ఏమని చెప్తున్నాడంటే దేవుడు, ఇలాంటి అసాధారణమైన అద్భుతాలు కూడా నువ్వు ప్రార్థన చెయ్యి. కొన్ని బలహీనతలు దీని ద్వారా పోతాయి. నీవు 40 సంవత్సరాలు త్రాగుడు అనుకో, ఒక అద్భుతం ద్వారా నువ్వు మానేయచ్చు. అందరూ ఇది పరిశుద్ధాత్ముడు ఐసీయూ అనండి. ఇక్కడ అందరూ రోగులే ఉంటారు, ప్రాణం పోయి ఉంటారు, బలహీనలే ఉంటారు, వాళ్ళని వారు విడిపించుకోలేని ఉంటారు, పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఎవరో పర్ఫెక్ట్ ఉండరు. పర్ఫెక్ట్ అయితే పరలోకం వెళ్ళిపో బెస్ట్. ఇక్కడ భూమి నీకు అర్హం కాదు. దిస్ ఈజ్ ఫర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. మూడోది ఏంటంటే దేవుడు ఇలాంటివి ఏదన్నా మీరు కోరుకోండి. నేను అటువంటి వాగ్దానాలనే నేను ఈ సంవత్సరం ప్రారంభిస్తాను అంటున్నాడు దేవుడు. కొన్ని వాగ్దానాలు ఉంటాయండి ఇటువంటి. ఏం తెలుసా, నీకు గొప్ప సాక్ష్యం వచ్చేస్తుంది. చూడండి, అవన్నీ అద్భుతాలా కాదా? అవి వాక్యమా కాదా? అవి వాక్యమా లేకపోతే వేరేవా? అవి వాక్యం. కొన్నిసార్లు నీకు ధైర్యం వస్తుంది అనమాట. ఈ దేవుడు నాతో ఉన్నాడు అనడానికి అలా ధైర్యం వచ్చేస్తుంది నీకు ఈ అద్భుతాల వల్ల. ఎంతమంది అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారు నీ జీవితంలో? చూడండి, శిష్యులందరూ ఉన్నారు. పేతురు ఏం కోరుకున్నాడో తెలుసా? నేను ఈ దేవుడిని తిరస్కరించాను కాబట్టి, నేను నా ప్రాణానికి భయపడి దేవుడిని తిరస్కరించాను కాబట్టి నేను హత్సాక్షి అయిపోవాలని కోరుకున్నాడు. ఎవరో? పేతురు. నేను ప్రాణానికి భయపడి. అదే యోహాను ఏం కోరుకున్నాడో తెలుసా? నేను నీ పరలోక రాజ్యాన్ని చక్కగా చూసే వరకు నేను చావకూడదని కోరుకున్నాడంట. ఎవరో? యోహాను. అందుకే ప్రకటన గ్రంథం ఆ పరలోకాన్ని చూసే వరకు చనిపోయాడా లేదా? చావలే. అప్పుడు దాకా యోహాను చంపలేదు. యోహాను బహువృద్ధుడు, 92 ఏళ్ళ పాటు ఉన్నాడు. అతను బోల్డ్ సార్లు నూనెలో వేసి చంపేద్దాం అనుకున్నారు, అవునా? కొన్నిసార్లు రకరకాల రీతిగా చంపేద్దాం అనుకుంటే అతను చావలే. అందుకని తీసుకెళ్ళి పాత్మోస్ అనే దీవిలో బంధించేశారు. అక్కడ ప్రకటన రాసి దేవుడు పరలోకం చూపించేస్తే అన్నీ చూసి రాసేసి, ప్రవ్వా చాలు, నా తోటి సహోదరులు ఎవరూ లేరు, నేను ఒక్కడే ఉన్నాను, ఇంతకాలం నన్ను బతికించావు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. కొన్ని కోరికలు దేవుడు తీరుస్తాడు. శిష్యుల్లో చాలామంది హత్సాక్షులు అయిపోయారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అస్తమానం భోజనం, ఇల్లు, స్వస్థత, పిల్లలు, జాబు, ఇదేనా అస్తమానం? ఇదేనా? ఈరోజు కొన్ని గొప్ప అద్భుతాలు నీ ద్వారా మీ కుటుంబంలో జరుగును గాక. ఈరోజు ఈ వాక్యం విన్న వారు మీ తరములు చెప్పుకునే ఒక అద్భుతం మీ ఇంట్లో చేస్తాడు దేవుడు. God will do it in your life. దీన్ని ఎవరు ఆశపడలే. అందరూ చెప్పండి, నేను ఆశపడుతున్నాను. ఒకవేళ నా రాకడ ఇంకా ఎక్కువ ఆలస్యమైనా సిద్ధపడడానికి. కొంతమంది రాకడ వరకు 200 సంవత్సరాలు ఆలస్యమైతే ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారు, కొంతమంది జీవించే ఉంటారంట. సమ్ వెల్ లివ్. ఒకవేళ 300 సంవత్సరాలు అయినా కొంతమంది జీవించే ఉంటారంట. ఎంతమంది ఇందులో ఇది సాధ్యం అనుకుంటున్నారు? ఎంతమంది ఇలాంటివి ఏమైనా అడగడానికి కోరుకుంటున్నారు? వై సంథింగ్. కొంతమంది అద్భుత రీతిగా నీ కుటుంబం ఆస్వాదించబడాలా, అద్భుత రీతిగా పెళ్ళిళ్ళు జరగాల, అద్భుత రీతిగా నీ జీవితంలో మహాకార్యం. ఎంతమంది నమ్ముకుంటారు ఎలా జరగాలి? ఎస్, గాడ్ వాంట్స్ టు డూ సచ్ థింగ్స్. అందరూ చెప్పండి, మహా గొప్ప అద్భుతాలు అనండి. గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ సచ్ థింగ్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి స్వనీతి పెరిగిపోవడం వల్ల కూడా దే వోంట్ యాక్సెప్ట్ సమ్ థింగ్స్. స్వనీతి పెరిగిపోవడం వల్ల దెర్ ఈస్ a kind of self-righteousness. I am too good, I am too better. No, I am telling. God is telling some people. రేపు పొద్దున్న ఏంటో తెలుసా? బలహీనుల్ని దేవుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, మేము పర్ఫెక్ట్ హోలీ అనుకునే వాళ్ళకంటే బాగా గొప్పగా వాడుకోబోతున్నాడు. దిస్ ఇస్ వాట్ ఐ సా ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మేము పర్ఫెక్ట్, మేము సూపర్ అనేవాళ్ళు 20 ఆత్మలు, 30 ఆత్మలు, 100 ఆత్మలు రక్షిస్తారు. ప్రభు, నేను బలహీనుని, నీ కృప కావాలన్న వాళ్ళు వేల లక్షల ఆత్మలు రక్షిస్తారు. If I tell somebody, they will not agree. They will reject my prophecy, but it will come to pass. If not today, tomorrow. If I tell about something about you, say, nah, but I'm telling, you will surrender tomorrow. It will come to pass. Every prophecy I said like that, it came to pass like that. They rejected that and then they accepted. Then afterwards they say, yes. కొంతమంది మళ్ళీ అది చెప్పుకోలేక
దే సింప్లీ కీప్ ఇట్ క్వైట్. అన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యంలో ముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? దీనత్వము అనండి. వెన్ ఐ సే యు డోంట్ నో, ఐ సే నా దట్స్ రాంగ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ నో, బికాస్ ఇట్స్ నాట్ మీ. సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ ప్రైడ్ సమ్టైమ్స్ కుడ్ స్టాప్ యూ టు రిసీవ్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. 3 అంశాలు చెప్పాను. మొదటి అంశం ఏంటి? అనేక సార్లు వచ్చా జరగలే అనేక సార్లు ఏసై కూడా చదివాడు ఆ అధ్యాయం. అనేక సార్లు అక్కడ అనేకులు చదివారు, కానీ ఆ రోజు చదివింది నెరవేరిందా లేదా? ఈ రోజు ఈ వచనం నెరవేరు ఈ రోజు. రెండోది ఏం చెప్పాను? లోతైన సహవాసం. అదే నువ్వు లోతైన సహవాసం చేస్తే మార్చుకొని ఆ నీతిమంతురాల కంటే 1000 రెట్లు ఆశీర్వదించబడతావు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది, ఇది ఇన్ని పాపాలు చేసి ఎలా బ్లెస్ అయ్యింది? లోతైన అనుభవం అనండి. నోయింగ్ గాడ్ ఎట్ అ డీపర్ లెవెల్. దిస్ ఈస్ హౌ గాడ్ కెన్ బ్లెస్ యూ. మూడవది ఏంటి? గొప్ప అద్భుతం. ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, కోరుకోవాలి. అవును, యూ షుడ్ ఆస్క్ సంథింగ్ గ్లోరియస్. రానున్న రోజుల్లో కొంతమంది నదులను ఎడగొట్టి మధ్యలో నడుస్తూ ఉంటారు. ఆగండి, కొన్ని హాలిడే టూర్స్ అనమాట. అంటే వాడలో కూర్చొని ప్రవేశించాలి అక్కడ నది. సపోజ్ కొన్ని నదులు ఉంటాయి, షిప్పుల్లో వెళ్తారు. నాకు కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది విడిపిపడి వెళ్ళిపోయే బళ్ళు వస్తూ ఉంటారు. ఆగండి, ఏలియా అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి. అదే దుప్పటి. అంటే ఇప్పుడు సమాజంలో ఏమి లేదు? ఆశ అనండి. దేవుడు చేయలేక ఎందుకు కనపడటం లేదు? ఎవరో అడగట్లేదంట. వరము అనండి. అంటే నీ భయాల్ని అధిగమించేటువంటి విశ్వాసం నీకు రావాలా. తగ్గకపోతే ఒకవేళ ఆమె నా నొప్పి పోలేదు అంటే గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అనండి. యు నీడ్ టు ఆస్క్ సచ్ థింగ్స్. దట్ షుడ్ బి ఆస్క్డ్ వెన్ యు బ్రింగ్ పీపుల్ అండ్ పుట్ ఆన్ ద డయాస్. ఇట్ విల్ హ్యాపెన్. అందరూ విశ్వాస వరము అనండి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. యు నీడ్ టు ఆస్క్ గాడ్. గాడ్ ఇస్ అంటే దేవుడు ఇవ్వడానికి రానున్న రోజుల్లో అందరూ ఛాలెంజ్ చేసి అద్భుతాలు చేస్తారండి. నడి రోడ్డు మీద దే విల్ డు మిరకల్స్ ఆన్ ద స్ట్రీట్. సంబడి సే ఫెయిత్. విశ్వాసం అనండి. ఇక జీవితాంతం భోజనము, ఇల్లు, పెళ్ళి, స్కూలు, ఎడ్యుకేషన్, స్కూల్ ఫీజు ఇవేనా? ఒక చోట చాలా ఇబ్బందులు జరుగుతున్నాయంట. తినడానికి తిండి లేక, అవునా, పావురపు రెట్టను అమ్ముతున్నారంట. ఏ అధ్యాయంలో ఉంది అది? ఎవరైనా చదివారా? ఎలీషా చేసిన అద్భుతం. ఇంకొకటి దేన్ని నమ్ముతున్నారంట? గాడిద తల. అవునా కదా? అప్పుడు వాళ్ళందరూ ఎకానమికల్ ప్రాబ్లం, మనం ఏం చేద్దాము? రాజు అన్న అడుగుతున్నారు అనమాట. కానీ అక్కడ బయట ఒక ప్రవక్త ఉన్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. అతను ఏమన్నాడు? రేపు ఈ టైంకి మొత్తం మారిపోతుంది అన్నాడు. అంటే ఈ దరిద్రం మారాలంటే 5 ఏళ్ళు పరిపాలన, 6 ఏళ్ళు, 10 ఏళ్ళ. ప్రవక్త ఒక్క రోజులో 24 గంటల్లో పరిస్థితిని, చాలామంది 20 ఏళ్ళ నుంచి ఉండే ఆర్థిక పరిస్థితిని దేవుడు ఒక్క రోజులో మార్చేయనుగాక. ఎంతమంది నమ్ముతున్నారు ఇలాంటివి జరగాలి అలాంటి? గాడ్ ఈస్ టెల్లింగ్, కమ్ ఆన్, బిలీవ్ మీ ఫర్ సచ్ థింగ్. బిలీవ్ మీ. దేవుడు అపోస్తుల అద్భుతాలు అనండి. యా, ట్రూలీ నమ్మువారి వల్ల నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈస్ రెడీ టు డూ సచ్ థింగ్స్. నేను చెప్తున్నాను కదా, దేవుడితో లోతైన సహవాసం. బోర్ కొట్టొద్దు. అదే వాక్యాన్ని చదవండి. రీడ్ ఇట్ వన్ మోర్ టైం. గాడ్ విల్ డూ ఇట్. ప్రభావము అనండి. వాచ్ యు. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో వారి పరిస్థితిని మార్చండి. అనేకులు మేము పాపాలు చేశాం, మేము ఈ చేశాం, మా పరిస్థితులు మారట్లేదు అయ్యా అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో అనేక సార్లు సంఘానికి వచ్చావు, అనేక సంవత్సరాలు వచ్చావు, ఏం జరగలేదు అనుకుంటున్నావా? దేవుడు హితవత్సరం ప్రకటిస్తున్నాడు. ఈరోజు నీకు విడుదల. టుడే ఈజ్ యువర్ రిడెంప్షన్ డే. గాడ్ ఈజ్ సెట్టింగ్ యూ ఫ్రీ. మీ దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో లోతైన సహవాసం ఇచ్చి ఆ తప్పులు చేసిన అనేకులకు తీర్పు తీర్చాడేమో. నీ విషయంలో నిన్ను బయటకు తీసుకొచ్చి ఆశీర్వదించబోతున్నాడు. గొప్ప అద్భుతాలు ఈ రోజు నుంచి నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబము జీవితంలో జరిగించమని నా జడ దేశంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.